హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రూడిగాడు స్నానం చేస్తున్నాడు. చిన్న తినాలి కాదు ఫ్రెండ్స్, స్నానం చేయాలంటే వీటితో తల ప్రాణం తోక వస్తుంది. జగ్గు 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 జగ్గుని ఎగరతాడు. ఏమో వాటర్ పోస్తా ఉంటే ఈరోజు ఏమో గమ్మునే ఉన్నాడు. ఏమో తెల్ల చూడాలి, ఎగురుతాడా ఎగడ్డా, ప్రశాంతంగా స్నానం చేస్తాడా అనేది చూడాలా. అంటే మంచి నీళ్ళే ఫ్రెండ్స్, ఉడుకు నీళ్ళేం కాదు. ఎందుకంటే వేడి నీళ్ళు పోస్తే బొచ్చంతా విడిపోతుంది కదా, అందుకనేసి మంచి నీళ్ళతోనే స్నానం చేపిస్తున్నాం. అందరూ అదే స్నానం చేపిస్తారు అనుకున్నాను, కాబట్టి మేము మంచి నీళ్ళతో స్నానం చేస్తున్నాం. దిగినట్టు చూడండి. ఇంకా షాంపూ అనేది ఇంకా వాటికి సంబంధించిన షాంపూ, దాన్ని తీసుకొని షాంపూ అనేది యూజ్ చేస్తాం. చూడండి, ఆ షాంపూ నీట్గా యూజ్ చేస్తున్నాము. తర్వాత నీట్గా క్లీన్ చేస్తాం. ఈరోజు మురికి ఏం రాలేదు వీడికి. షాంపూ వేసిన తర్వాత నీట్గా రుద్దుతాము. సేమ్ మనం రుద్దుకున్నట్టే ఫ్రెండ్స్, అవి కూడా మనుషుల్లాగే కదా, మనకన్నా ఎక్కువ విశ్వాసం కలది. అలాగే స్నానం చేయించుకుంటాం. మనం స్నానం చేసినట్టే వాటికి నీట్గా స్నానం చేపిస్తాము. వాటర్ పోసిన తర్వాత మన నెక్స్ట్ క్లీనింగ్ అనమాట. చూడండి, క్లీన్ చేస్తున్నాం. మనం ఎలాగా సేమ్ అవి కూడా అంతే. మూగ జీవాలని మనము కాపాడుకోవాలి ఫ్రెండ్స్. మూగ జీవాలు లేకపోతే మనకు మనిషికి మనుగడ అనేది ఉండదు. అది అందరికీ తెలుసు. క్రిమికీటకాలు కావచ్చు, మూగ జీవాలు కావచ్చు, ఈ జీవరాశులు మనం బతకాలంటే ఇవన్నీ ఉంటేనే బతకగలుగుతాం, లేకపోతే మనము బతకలేము. ఎందుకంటే భగవంతుడు సృష్టి అసలు అంతు చిక్కదు. ఓకేనా? మీరు మీ యొక్క ఇంట్లో కుక్కలను పెంచుకుంటున్నారు లేదా చూడండి, ఇలాగే స్నానం చేపిస్తున్నారా, ఎలా స్నానం చేపిస్తున్నారు, ఏదైనా మళ్ళీ మన కామెంట్స్ మీరు కామెంట్ చేయండి. ఓకే, వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రకృతిని మూగజీవాలను ఎప్పుడు కాపాడుకోవాలి.